రోజు నాకు యాక్సిడెంట్ అయింది, నేను డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు కాలు పడ్డాను. ఈ పడినప్పుడు అది బాగా ర్యాప్చర్ అయిపోయింది, బాగా ఇబ్బంది అయిపోయినప్పుడు ఒక ఊరికి వెళ్ళాం. అక్కడ ప్రేయర్ జరుగుతుంది, అందరూ మోకాళ్ళు వేస్తున్నారు. వాళ్ళ మోకాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా ఆడు మోకాళ్ళు వేయమన్నాడు. నేను మోకాళ్ళు వేయలేనురా, నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది సరిగ్గా మోకాళ్ళ మీద అంటే, సరేరా నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి కదండి. ఆ భక్తిపరుడు నన్ను ఏమన్నాడు తెలుసా? ఏమడకుండా, మోకాళ్ళు వేసే ధన్యత అందరికీ లేదురా, మాకే ఉందరా అన్నాడు. అబ్బా ఎంత భక్తో! ఏమన్నాడు చూసారా? మోకాళ్ళు వేసే ధన్యత నీకు లేదురా, మాకే ఉందని. అంత మందిలో నన్ను అలా తక్కువ చేసి మాట్లాడితే నేను అడుగుతున్నాను, నీ భక్తి ఎదుటోడిని తక్కువ చేస్తుందంటే నువ్వు దేవుణ్ణి అడ్డెట్టుకుని అందరినీ సెల్ఫ్ డౌన్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. చాలామందిని వాళ్ళంత ప్రేయర్ఫుల్గా ఉండరండి, వాళ్ళంత బైబిల్ స్టడీ చేయరండి, వాళ్ళంత సంఘానికి క్రమానుగతంగా ఉండరండి. ఈ మాటలు కూడా ఏంటో తెలుసా? సులువుగా నీలో కనబడుతున్న గర్వం. నువ్వు బైబిల్ చదువుతున్నావులే, ఇంకెవరిని చదవట్లేదు అనుకో. నువ్వు ప్రేయర్ చేస్తున్నావులే ముమ్మారు, ఇంకెవరు చేయట్లేదు అనుకో. నువ్వు చక్కగా భక్తికి అటెండెన్స్లో ఉన్నావులే, బాగానే ఉంది, కానీ ఇంకెవరు ఉండట్లేదు అనుకో. నువ్వు కార్యాలు జరిగిస్తున్నావులే, ఇంకెవరో చేయట్లేదు అనుకో. కానీ నువ్వు చేస్తున్నావని దాన్ని వంక పెట్టుకుని కూడా ఇతరులను తక్కువ చేస్తున్నావంటే నీ భక్తి నీకేమి నేర్పించింది చెప్పు? భక్తి నేర్పలేదు, నీకేమి నేర్పింది? గర్వం నేర్పింది.